ఆ ప్రార్థనే ఒక సైనికుడు కప్పేసింది. మనలో చాలా మంది ప్రార్థన చేయం కదూ. ప్రార్థన చేస్తున్న వారిని ఏలం చేస్తాం కదా మనం. ప్రార్థన శక్తి తెలియనుడే ప్రార్థన కొరకు తక్కువ మాట్లాడతాం. మీరు బైబిల్లో ఏ భక్తుని కదపండి, ప్రార్థనా జీవితం లేని ఏ భక్తుడు మీకు కనిపించదు. అందుకే ప్రార్థన గురించి పులకించిపోయిన భక్తులందరూ అన్నారు, నీ మోకాళ్ళు నేలను తాకితే నీ స్వరం పరలోకాన్ని తాకుద్ది, అది ప్రార్థన అంటే అన్నారు. అంత పవర్ ఉంది ప్రార్థనకి. అది పరలోకపు ప్రభుత్వాన్ని భూమి మీదకి ఎత్తించే శక్తి కలిగినది ప్రార్థన. నువ్వెళ్ళడమైన డౌట్ ఏమో గాని పరలోకం నీకన్నా ముందు నీ ప్రార్థన పరలోకం. అది ప్రార్థన అంటే. ఆ ప్రార్థనకి ఫిదా అయిపోయాడు ఒక శతాబ్ది.